హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను వచ్చేసి ఎగ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఒక 9 ఎగ్స్ అయితే తీసుకున్నాను, బాయిల్ చేస్తూ ఉన్నాను. రైస్ కూడా కడిగి పెట్టేశాను, ఈజీగానే చేస్తాను. చెప్పాను కదా ఇక్కడ నుంచి డైరెక్ట్గా వీడియోస్ అయితే ఇట్లానే చేస్తాను, ఇట్లానే పోస్ట్ చేస్తాను అని చెప్పేసి. సో దానికోసం అయితే ఇప్పుడు టమాటాని ఇవన్నీ పేస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. పాప అయితే నిద్రపోతుంది, ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనండి, అందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఓకే, పాప అయితే నిద్రపోతుంది కదా, సో ఫాస్ట్గా ఇవన్నీ మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి బాగుంటుంది. హాయ్ అండి, నేనైతే ఇప్పుడు టమాటా అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మొత్తం మిక్సీ చేసుకున్నాను. ఎందుకంటే తర్వాత నాకు తొక్కులుగా అట్లా ఉంటే ఇష్టం ఉండదు, తినాలనిపించదు. ఈలోపు ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నానని చెప్పాను కదా, మంచిగా అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీయాలి. పాప అయితే నిద్రపోతుంది. ఇవైతే 2 చేతులతో చేసే పని కదా, కొంచెం కష్టమే. తీసేస్తే అయిపోతుంది. ఈలోపు పాప లేచేసినా నేను ఇంకా చూసుకోగలుగుతాను వంట చేసుకుంటూ తనని, ఇంకా అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఇట్లా వీడియోస్ తీయడం బాగానే ఉందండి, పర్లేదంటారా? ఇట్లా అయితేనే నాకు టైం సేవ్ అవుతుందండి. ఎందుకంటే పాప అండ్ నెక్స్ట్ వచ్చేసి వంట వీడియోస్ అంటే కష్టం కదా. ఇప్పుడే కదా ఛానల్ అయితే స్టార్ట్ చేసింది. మనం ఇంకా 21 ఈ మంత్ 21 వస్తే మనం ఛానల్ స్టార్ట్ చేసి 2 మంత్స్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఎగ్ బిర్యానీ ఎలా చేస్తాను ఏంటి అనేది కావాలా మీకు కూడా? నాలో ట్రై చేస్తారా చెప్తాను. ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ అయితే ఈజీగా ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ అన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మనం బిర్యానీ మసాలాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్యూరీ చేసుకున్నాను కదా, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి వీటిని కూడా దానిలో వేసి మంచిగా నూనె పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అయితే బాగుంటుంది. కొంతమంది గ్రేవీ థిక్గా ఉండడానికి, కొంచెం ఫ్లేవర్ బాగుండడానికి పెరుగైతే కూడా వేస్తారు. నేనైతే పెరుగు వేయను, పెరుగు నాకు ఇష్టం ఉండదండి. వేస్తే బాగుంటుంది బట్ ఎందుకో నచ్చదు, నేనైతే పెరుగు వేయను. ఇంకా తర్వాత వచ్చేసి చాలామంది ఏంటంటే రైస్ ఉడికేటప్పుడే కొంచెం మనం లెమన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. నేను కూడా రైస్ బాయిల్ చేసేటప్పుడే లెమన్ అయితే వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే రైస్ తీసుకున్నామో వాటిని మనకి ఎంతైతే రైస్ కావాలో, అన్నం ఎంతైతే కావాలో అంతా మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టుకుంటాం కదా. తర్వాత ఈ ఎగ్స్ కూడా దానిలో వేసేసి మొత్తం పైన వేసుకొని ఒక 15 మినిట్స్ దమ్ చేసేయడమే. అట్లయినా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొత్తం గ్రేవీ లాగా చేసేసుకున్నాం కదా, దాంట్లో ఎగ్స్ వేయకుండా ఓన్లీ రైస్ వేసి ఉడికించేసుకుని తర్వాత పైన ఈ మనం ఫ్రై చేసిన ఎగ్స్ ఏదైతే ఉన్నాయో అవి వేసేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటే అంతే, మన రైస్ అయితే, మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. చెప్పడం చాలా ఈజీగా చెప్పొచ్చు, కానీ చేయడమే చాలా కష్టం. ఇప్పుడైతే లేచాను. మా వారైతే కొంచెం పనుండి బయటకైతే వెళ్ళారు. పాపకైతే జ్వరం ఉంది, సో అందుకే ఇంకా ఏం లేదు. మార్నింగ్ టిఫిన్ కూడా ఏం లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది, అంటే అంతేనండి. 10ంటికి అయితేనే నేను చేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అన్నం తినే మూడ్లే, ఇది టిఫిన్ చేసేది కూడా లేదు కదా, ఇంకా అప్పటి వరకు ఎందుకు అని చెప్పేసి ఒకసారి అన్నం తినేద్దాంలే అని చెప్పి చేస్తూ ఉన్నాను. మా వారు అయితే బయటకు వెళ్ళారు, డిమార్ట్కి వెళ్ళి కొంచెం ఆయిల్ అయితే అయిపోయింది. మొన్నే సరుకులు తీసుకురావడానికి వెళ్ళాము, కాకపోతే అవి ఫ్రై ఐటమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. సో దాంతో ఆయిల్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే తీసుకురావడానికి వెళ్ళారు. పాప అయితే జస్ట్ అలా పడుకుంది. నేనైతే పడుకునే ముందే ఎగ్స్ అయితే పెట్టేశాను. ఎగ్స్ ముందు బాయిల్ చేసుకుని ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఎగ్స్ అనేది ఒక 15 మినిట్స్ అట్లా వదిలేయాలి కదా. సో దాంతో ఇప్పుడైతే ఇంకా బట్టలు ఉన్నాయి, అన్నీ ఉతకాలి, అన్నీ ఫోల్డ్ చేసేయాలి. మడతేయాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. 2 డేస్ నుంచి పాపకైతే ఫుల్ ఫీవర్ ఉంది. దాంతో మేమైతే ఏ పని చేయలేకపోయాము. తనని చూసుకోవడం, ఏడవడం ఇట్లానే ఉన్నాయి. చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ అందరికీ ఇదే పనులు ఉంటాయి కదండి. చాలా కష్టం పిల్లలకి ఫీవర్ వస్తే. చూడాలి ఎప్పటికి తగ్గుతుంది ఏంటి అని. వైరల్ ఫీవర్ ఏనంట, నార్మల్గా టెన్షన్ పడొద్దు అని చెప్పారు. ఫస్ట్ అయితే ఇది పారాసిటమాల్ ఉంటుంది కదా, అదైతే డ్రాప్స్ వేయండి. ఇది వేసిన తర్వాత మనం ఒక 15 మినిట్స్ అట్లా చూడండి. తగ్గకపోతే మళ్ళీ ప్రోబయోటిన్ సంథింగ్ ఏదో ఇచ్చారండి, అదైతే వేయమన్నారు. హై ఫీవర్ వస్తే వెంటనే హాస్పిటల్కి అయితే వచ్చేయమని చెప్పారు. ఇంకా పాపకైతే పర్లేదు, ఇప్పుడైతే ఫీవర్ కొంచెం తగ్గినట్టే ఉంది. దేవుడి దగ్గర తగ్గిపోతే నార్మల్ అయిపోతే చాలు. కాకపోతే ఫీవర్ వస్తే పిల్లలందరూ అంతే కదండి, చాలా డల్ అయిపోయింది పాప అయితే.
ఎంత డల్ అయిందంటే అసలు నవ్వడం లేదు, ఏది లేదు. మనమైనా అంతే కదా, పెద్దవాళ్ళకి ఫీవర్ వస్తేనే అసలు తట్టుకోవడం అవ్వదు. అది వింటర్ సీజన్లో ఏంటంటే ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నట్టు, చాలా అనీజీగా ఉన్నట్టు అట్లా ఉంటుంది కదా. చూడాలి ఎప్పటికి తగ్గుతుంది ఏంటి అనేది. నా దేవుని మీద భారం వేసేయడమే, ఇంకా దానికి మనమైతే చేసేది ఏం లేదు, మన జాగ్రత్తలో మనం ఉండడమే. నేనైతే ఒకటి నెట్ కూడా ఆర్డర్ పెట్టానండి, దోమల తెర అంటారు కదా, అది పాప కోసం. చాలా అయితే ఈ చలికాలం వానాకాలం ఏంటంటే దోమలు బాగా ఉంటాయి ఇళ్ళల్లో, ఎవరికైనా కామన్ అది. దాని లింక్ కావాలంటే పెడతానండి. తర్వాత నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఆ దోమల తెరకి సంబంధించి. నెట్ అయితే చాలా బాగుందండి, మనం తీసేసుకోవచ్చు, మార్నింగ్ ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు, నైట్ అయితే మళ్ళీ ఎట్లా కావాలంటే అట్లా సెట్ చేసుకొని పడుకోవచ్చు. దోమలు అయితే అస్సలు రావట్లేదు. జిప్ ఇచ్చారు అటు ఇటు, చాలా బాగుంది. ఎట్లాంటి బెడ్కైనా సెట్ అయిపోతుంది. అంటే సైజ్ మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మాది 5x6 సెట్, 6x6 అట్లా మనం సైజ్ అయితే చూసుకోవాలి. 4x6 అట్లా ఉంటుంది కదా, ఆ సైజ్ వైజ్గా తీసుకోవాలి మనమైతే. ఇంక ఈ లోపు నేను ఎగ్స్ అయితే తీసేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ ఎగ్స్ని మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఓకే, ఇప్పుడైతే ఫ్రై చేద్దాం. సౌండ్స్ వస్తే ఏమనుకోకండి అండి, ఎందుకంటే డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాను కదా, వాయిస్ ఇవ్వడానికి అయితే అవ్వట్లేదు. సో దానికోసం ఫస్ట్ అయితే నేను ఎగ్సే ఫ్రై చేస్తాను. ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకుంటే మనం మిగిలిన ప్రాసెస్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంతవరకు నేను ఈ రూమ్లో లైట్ అయితే వేయలేదు, విండోస్ ఓపెన్లో ఉన్నాయి, సరిపోతాయిలే అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. వెళ్ళి లైట్ ఆన్ చేస్తాను. ఇంతకీ ఈరోజు మీ ఇంట్లో ఏమంట చేస్తున్నారు? నేనైతే ప్రాసెస్ అయితే చెప్పాను కదా, దీన్ని అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎగ్ బిర్యానీ వచ్చేసి షార్ట్ అంటున్నా, సారీ, ఒక 5 minutes వీడియో అట్లయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం అయితే ఇప్పుడు నేను ఈ వీడియో ఆపేసేసి రెసిపీ చెప్పాను కదా, ఇంక ఇట్లానే ఉంటుంది. ఓకే, అది కూడా ఓన్లీ ఫుడ్ వీడియోల కోసం చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చేద్దాం అనుకుంటున్నా. ఓకేనండి, బాయ్. బాయ్ కాదు, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అంతా అయిపోయిన తర్వాత ఎలా చేస్తాను, ఏంటి, టేస్ట్ ఎలా వచ్చిందని చెప్తాను. ఓకే, జస్ట్ ఒక 10 minutes అంతే. ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే బిర్యానీ అవుతుంది, ఇక్కడైతే చికెన్ కర్రీ, అది చికెన్ అంటున్నావు, సారీ, పొద్దాక చికెన్ తిని చికెన్ అయితే వస్తుంది. ఇంక ఇక్కడైతే మనకి ఎగ్స్ 9 eggs మొత్తం, బిర్యానీలోకేమో 3, 9 eggs తీసుకున్నాను. ఎగ్ బిర్యానీలోకేమో 6, చికెన్ కర్రీలో చికెన్ అనే వస్తుంది మళ్ళీ, ఎగ్ కర్రీలోకేమో 3. మేము శ్రీనివాస్ అన్న, నేను, ఇంకా మా ఆయన, నేనైతే తిన్నాను, వాళ్ళైతే తింటారు కదా, సరిపోతాయి. ఇంకా మనకి రైస్ అయితే మంచిగా బాయిల్ అవుతూ ఉంది. ఇంకా ఫైనల్గా మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందిగా. నేనైతే ఆగలేను, ఈలోపు కొంచెం టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. రైస్ అయితే మామూలు లేదు, తీసుకుంటేనే చాలా బాగుంది. కొంచెం టేస్ట్ చూద్దాం ఈలోపు. వెయిట్ చేద్దాం. ఫైనల్గా మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. రైస్ కూడా చూసారా పొడి పొడిగా ఎంత బాగుందో, ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే రైస్ బాయిల్ అయ్యేటప్పుడే మనము కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్సీ చేసాం కదా, రైస్కి కూడా మంచిగా ఫ్లేవర్ అయితే పడుతుంది. ఇంక ఇప్పుడు ఈ ఆనియన్ మీద ఈ లెమన్ కొంచెం ఇలా వేసేసుకొని, నెక్స్ట్ రైస్ మీద కూడా వేసేసుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఇంకా మనకి అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. అబ్బో, కాలిపోతుంది. చాలా బాగుందండి టేస్ట్ అయితే. రైస్ బాయిల్ అయ్యేటప్పుడే మనం ఖచ్చితంగా లెమన్ పిండితే చాలా బాగుంటుంది టేస్ట్, చూడడానికి కూడా. తినేటప్పుడైతే మనం ఏ కర్రీ ఉన్నా ఇంకా ఫైనల్గా మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. దీనిలోకి ఏ కర్రీ లేకపోయినా మనం రైస్ చేసేటప్పుడే మనం అన్నీ వేసేసాం కదా, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి మిక్సీ చేసి మంచిగా చేసాం కదా, ఏది ఉన్నా లేకపోయినా నార్మల్గానే రైస్ అయితే తినేయచ్చు. చాలా బాగుంది, తిన్నాను ఆల్రెడీ, మళ్ళీ వీడియో కోసం చెప్తున్నాను. ఇలా ఎగ్ బిర్యానీలోకి కొంచెం ఆనియన్ తీసుకొని తింటే ఉంటుంది, ఏ కర్రీ లేకపోయినా నార్మల్గానే తినేయచ్చు, చాలా బాగుంది. ఈ ఎగ్ అయితే నేను తిన్నాను, ఏదో ఎగ్ బిర్యానీ అని మీకు తెలియాలని ఎగ్ అయితే పెట్టాను, ఇది మా వారికి ఇచ్చేస్తాను. ఓకే, బాయ్ అండి.
నన్ను కూడా చూపి. ఇప్పుడు చెప్పు.